తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తానని, అందరి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పారు బీజేపీ నేత రామచంద్రరావు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన పేరును అధిష్టానం ఖరారు చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వివాదరహితుడిగా ఉన్నందునే తనకు పార్టీ అవకాశం ఇచ్చిందని చెబుతున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు పేరు దాదాపుగా ఖరారైంది. ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ వేయబోతున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్, ఏం చెప్తారు? అధ్యక్ష ఎంపిక దాదాపుగా పూర్తయినట్టే కదా? అంటే అధికారికంగా ఇంకా ఢిల్లీ నుంచి ప్రకటన రావాలి. ఇప్పటివరకైతే ప్రచార సాధనాల వల్ల మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా పేరు నడుస్తుందని చెప్పి ఉన్నది. ఏదున్నప్పుడు కూడా మన పార్టీ అధిష్టానం అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నేను దాన్ని ముందుకు తీసుకుపోతాను. ఆ ఒక నమ్మకమే రేపు పార్టీని అధికారంలో తీసుకుపోతుంది. అందరం కలిసి కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ముందుకు నడిచి పార్టీని అధికారంలో తీసుకోబోయే దిశలోనే పనిచేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదే నా ప్రధానమైన లక్ష్యం ఉంటుంది ఒకవేళ నేను అధ్యక్షునిగా నన్ను నియమిస్తే. అంటే మల్కాజ్గిరి ఎంపీగా మీరు త్యాగం చేశారు. మీ త్యాగాలను గుర్తించే ఈ అవకాశాలు ఇచ్చిందనుకోవచ్చా? నేను ఆ మాట నేను అనలేను. పార్టీలో చాలామంది అడుగుతారు. చాలామంది ఎన్నో పరిశీలన తీసుకున్న తర్వాత నా పేరు ఖరారు అయినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి దానికి అనేక కారణాలు ఉంటాయి. అదొకటే కారణం నేను చెప్పను. పార్టీలో నేను 45 సంవత్సరాలు పనిచేస్తున్నాను. పార్టీలో అనేక బాధ్యతలు పనిచేశాను. బాధ్యత లేకుండా కూడా పనిచేశాను. నేను బాధ్యత లేకుండా బాధ్యతపరంగా పనిచేస్తున్నాను. సో ఆ విధంగా పార్టీ నా పనితీరుని కూడా గుర్తు చేసిందని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా పార్టీ కొన్ని కట్టుబడి ఉన్నాను. పార్టీలో ఇప్పటివరకు నేను ఎప్పుడు ఏ కాంట్రవర్సీలో కానీ నేను పార్టీలో నాకు ఎవరు కూడా పార్టీలో శత్రువులు లేరు, నాకు గ్రూప్స్ లేవు. కాబట్టి అటువంటి ఒక నేపథ్యం నాకు ఉంది. కాబట్టి నన్ను బహుశా ఎన్నిక చేసి వచ్చిందని అనుకుంటున్నాను. అంటే మీకు ముందున్న ప్రధాన సమస్య ఆధిపత్య పోరు పార్టీలో ఎక్కువగా ఉంది, గ్రూపుల వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా పరిష్కరించబోతుంది? నేను నమ్మేది ఏంటంటే పార్టీలో గ్రూప్స్ లేవని నమ్ముతున్నాను. అందరం కలిసి పనిచేస్తే ఇవన్నీ మనం చూపిస్తాము. అందరూ మంచి నాయకులు ఉన్నారు మాకు. ఏ నాయకులుగా తీసేసిన నాయకులు కాదు, వారి ఒక క్షేత్రంలో మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళ ఒక సహకారంతోనే రేపు తెలంగాణలో అధికారంలో వస్తాం. మా దగ్గర ఆధిపత్యం పోరు లేదు, గ్రూప్స్ లేవు. మొత్తమే చేసుకోవచ్చు, తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు లేదు. స్పష్టంగా తనకిచ్చిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న రామచంద్రరావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ.